తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. కార్తీక పురాణం 10వ రోజు పారాయణలోకి వచ్చాం. ముందరి అధ్యాయంలో లక్ష్మీనారాయణులు ఇద్దరు భూలోకంలోకి వచ్చారు. ఆయన్ని వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉంటే వాళ్ళని పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. కొంతమంది గౌరవించారు, కొంతమంది విసుక్కున్నారు, విదిలించారు. అయితే ఆయన స్వస్వరూపంలో ప్రత్యక్షమయ్యాడు, చతుర్భుజ నారాయణ స్వరూపంలో. అది చూసినటువంటి జ్ఞానసిద్ధి అనే ఒక మహాముని తన శిష్యగణంతో పాటు వచ్చి స్వామిని వేనోళ్ల పొగిడాడు. ఎంత తన్మయత్వానికి ఇదయ్యాడు ఆయన, ఎలాంటి పొగడతావు, ఎంత అద్భుతమైన మాటలు ఉన్నాయో నిదానంగా విని, స్వామిని మనం స్వయంగా అయితే ఇన్ని మాటలతోటి భగవంతుడిని కొలవలేం. మనం చక్కగా తెలుగులో చెప్పబడిన మాటలు కాబట్టి చాలా శ్రద్ధగా వినాలి. జ్ఞానసిద్ధి ఏం చెప్తున్నాడు? వేదవేత్తల చేత వేదవేద్యునిగాను, వేదాంత స్థితునిగాను, రహస్యమైన వానిగాను, అద్వితీయునిగాను కీర్తింపబడేవో స్వామి, సూర్యచంద్ర శివబ్రహ్మాదుల చేత మహారాజాధిరాజుల చేత స్తుతింపబడే రమణీయ పాదపద్మాలు కలిగినవాడా, నీకు నమస్కారం. పంచభూతాలు, సృష్టి సంభూతాలైన సమస్త చరాచరాలు కూడా నీ విభూతులే అయి ఉన్నాయి. శివసేవిత చరణ, నీవు పరమము కంటే పరముడవు, నీవే సర్వాధికారివి. స్థావర జంగమ రూపమైన సమస్త ప్రపంచము కూడా దానికి కారణబీజమైన మాయతో సహా నీయందే ప్రస్ఫుటమవుతోంది. సృష్టి ఆదిని, మధ్యలోనూ తదంతమున కూడా ప్రపంచమంతా నీవే నిండి ఉంటావు. భక్ష్య భోజ్య చోష్య లేహ్య రూప చతుర్విధాన్న రూపుడవు నీవే. చతుర్విధ రూప అన్నాలు ఉంటాయి కదా, భక్ష్యం భోజ్యంచ లేఖ్యంచ చోష్యం పానీయమేవచ అని ఈ 5 రకాల పదార్థాలు మనం భగవంతుడికి నివేదన చేస్తాం. ఈ పదార్థ స్వరూపంలో నువ్వే ఉంటావని చెప్తున్నాడు. నీవే యజ్ఞస్వరూపుడవు, అమృతమయము పరమసుఖప్రదము అయిన నీ సచ్చిదానంద రూప సంస్మరణ మాత్రము చేతనే ఈ సంసారము మొత్తము వెన్నెట్లో సముద్రములాగా భాసిస్తోంది. హే ఆనందసాగర, ఈశ్వర, జ్ఞానస్వరూప, సమస్తానికి ఆధారము, సకల పురాణ సారము కూడా నీవే అయి ఉన్నావు. ఈ విశ్వము సమస్తము నీ వల్లనే జన్మించి తిరిగి నీయందే లయిస్తూ ఉంది. ప్రాణులందరి హృదయాలలోనూ ఉండేవాడివి, ఆత్మవాచ్యుడవు, అఖిల వంద్యుడవు, మనోవాగోచరుడవు అయినటువంటి నువ్వు కేవలము మాంసమయాలైనటువంటి భౌతిక నేత్రానికి కనపడవు కదా తండ్రి అంటున్నాడు. భగవంతుణ్ణి మాంసనేత్రంతో, నేకెడ్ ఐ తోటి చూడలేము. నేత్రాలు బయటికి చూస్తాయి, భగవంతుణ్ణి లోపల చూడాలి. దానికి కావలసింది లోపలి కన్ను, లోపలి తెలివిడి, అంతర్నేత్రంతో మనం భగవంతుణ్ణి చూడగలుగుతాం. ఆ మాట క్లియర్గా చెప్తున్నారనమాట. ఓ కృష్ణ, ఈశ్వర, నారాయణ, నీకు నమస్కారం. నీ ఈ దర్శన ఫలముతో నన్ను ధన్యుణ్ణి చేశావు. దయామతివై నన్ను నిత్యము పరిపాలించు. జగదేక పూజ్యుడివైన నీకు మ్రొక్కడం వల్ల నా జన్మకు సాఫల్యాన్ని అనుగ్రహించేటువంటి దాతవు, నేతవు, కృపాసముద్రుడవు అయిన నీవు సంసార సాగరంలో సంకటాల పాలవుతున్న నన్ను సముద్ధరించు. హే శుద్ధ చరిత, ముకుంద, త్రిలోకనాథ, త్రిలోకవాసి, అనంత అధికారణ, పరమాత్మ, పరమహంసపతి, పూర్ణాత్మ, గుణాతీత, గురు, దయామయా విష్ణు, నీకు నమస్కారము. నిత్యానంద సుధాబ్ధి నివాసి, స్వర్గాపవర్గప్రద, అభేద, తేజోమయ, సాధుహృత్ పద్మస్థిత, ఆత్మారామ, దేవదేవేశ, గోవింద, నీకిదే నమస్కారము. సృష్టిస్థితి లేకర, వైకుంఠవాస, బుద్ధిమంతులైన వారు ఏ నీ పాదములయందలి భక్తి చేత సంసార సాగరాన్ని తరించి నీ సారూప్యాన్ని పొందగలుగుతున్నారో అటువంటి తేజస్వరూపాలైనటువంటి నీ పాదాలకి ఇవే నా ప్రణామాలు. వేదాల చేత కానీ, శాస్త్ర తర్క పురాణ నీతి కావ్యాదుల చేత కానీ మానవులు నిన్ను దర్శించలేరు. నీ పాదసేవ, భక్తి అనే అంజనాలను ధరించగలిగిన వాళ్ళు మాత్రమే నీ రూపాన్ని భావించగలిగి ఆత్మస్వరూపునిగా గుర్తించి తరించగలుగుతున్నారు. ప్రహ్లాద, ధ్రువ, మార్కండేయ, విభీషణ, ఉద్ధవ, గజేంద్రాది భక్తకోటులను రక్షించినటువంటి నీ నామస్మరణ మాత్రము చేతనే సమస్త పాపాలు నశించిపోతున్నాయి. ఓ కేశవ, నారాయణ, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, హృషికేశ, పద్మనాభ, దామోదర, సంకర్షణ, వాసుదేవ, నీకు నమస్కారము, నన్ను రక్షించు. ఎన్ని నామాలు చెప్తున్నాడో చూడండి. ఈ విధంగా తెరిపిలేని పారవస్యంతో తనని స్తుతిస్తున్నటువంటి జ్ఞానసిద్ధుణ్ణి చిరునవ్వుతో చూస్తూ, జ్ఞానసిద్ధ, నీ స్తోత్రానికి నేను సంతోషభరితుణ్ణయ్యాను. ఏ వరం కావాలో కోరుకోమని అన్నాడు విష్ణుమూర్తి. హే జగన్నాథ, నీకు నా యందు అనుగ్రహమే ఉన్నట్లయితే నాకు సాలోక్యాన్ని ప్రసాదించమని కోరాడు. అంటే వైకుంఠాన్ని ప్రాప్తించమని చేయమని అడిగాడట. అడిగితే విష్ణుమూర్తి తథాస్తు అని దీవించి తార్క్యవాహనుడైన శ్రీహరి ఇట్లా చెప్పాడు. ఏమని చెప్తున్నారు? జ్ఞానసిద్ధ, నీ కోరిక నెరవేరుతుంది,
కానీ అత్యంత దురాత్మలతో నిండిపోతున్న ఈ నరలోకములో మహాపాపాత్ములు సైతము సులువుగా తరించే సూత్రాన్ని చెప్తున్నాను విను. నేను ప్రతి ఆషాఢ శుద్ధ దశమి నాడు లక్ష్మీ సమేతుడినై, అంటే తొలేకాదశికి అని చెప్పటం అనమాట, లక్ష్మీ సమేతుడినై పాలసముద్రంలో పవళించి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మేల్కొంటాను. నాకు నిద్రాసుఖాన్నిచ్చే ఈ 4 నెలలు ఎవరైతే సద్వ్రతాలని ఆచరిస్తారో వారు విగత పాపులై నా సాన్నిధ్యాన్ని పొందుతారు. విజ్ఞులు వైష్ణవులు అయిన నీవు నీ సహవ్రతులు కూడా నేను చెప్పిన చాతుర్మాస్య వ్రతాచరణ చేయండి. చాతుర్మాస్య వ్రతాచరణ శూన్యులైన వాళ్ళు బ్రహ్మహత్యాపాతక ఫలాల్ని పొందుతారని తెలుసుకోండి. నిజానికి నాకు నిద్ర, మెలకువ, కళ అనేటువంటి అవస్థాత్రయం ఏదీ లేదు. మానవులకు ఉంటుంది నిద్ర, మెలకువ, మధ్యలో కళ, అవస్థాత్రయం. ఇది భగవంతుడికి ఎందుకు ఉంటుంది? అవి ఆయన కల్పిస్తాడు కదా మనకి. నేను వాటికి అతీతుణ్ణి. అయినా నా భక్తుల్ని పరీక్షించడం కోసమే నేను నా నిద్రాంశతో జగన్నాటక రంగాన్ని చూస్తూ ఉంటానని గుర్తించు. చాతుర్మాస్యాన్నే కాకుండా నీవు నాపై చేసిన స్తోత్రాన్ని త్రికాలములందు పఠించేవాళ్ళు కూడా తరిస్తారు. వీటిని లోకంలో ప్రచారం చేసి లోకోపకారానికి నడుం కట్టు. ఈ విధంగా చెప్పి ఆదినారాయణుడు లక్ష్మీ సమేతుడై ఆషాఢ శుద్ధ దశమి నాడు పాలసముద్రాన్ని చేరి శేషతల్పంపై శయనించాడు. ఇది చెప్పారనమాట. ఎవరికి? ఉద్భూత పురుషుడికి చెప్పబడిన వ్యవహారం ఇదంతా. అంగిరసుడు ఇట్లా చెప్తున్నారు, నీవడిగిన చాతుర్మాస్య వ్రతమేమే ఇది. దీనివల్ల ఎవరైనా సరే దీన్ని ఈ హరినామస్మరణ చేస్తే ఈ కాలంలో వాళ్ళు వైకుంఠాన్ని పొందుతారు. దురాత్ములైనా పాపులైనా సరే హరిపరాయణులై ఈ చాతుర్మాస్య వ్రతాచరణ చేసే బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర, స్త్రీజాతుల వారందరూ కూడా తరించి తీరుతారు. ఈ వ్రతాన్ని చేయని వాళ్ళు గోత్ర హత్యా ఫలాన్ని, 1,000,000 జన్మలు సురాపానం చేసిన పాపాన్ని పొందుతారు. తర్వాత శ్రద్ధాభక్తులతో ఆచరించే వాళ్ళు 100 యజ్ఞాలు చేసిన ఫలితాన్ని, అంత్యంలో విష్ణులోకాన్ని పొందుతారు అని అంగిరసుడు ఉద్భూత పురుషుడికి తెలియజేశాడు. ఈ విషయాన్ని జనకరాజర్షి కోరిక మీద వశిష్ఠుడు ఇంకా చెప్తున్నాడు. ఇదంతా విన్నాక జనకరాజర్షికి ఇంకా ఉత్సాహం వచ్చింది. ఇంకా చెప్పు, ఇంకా వినడానికి పరమానందంగా ఉంది, ఇంకా ఏదైనా విషయాలు మిగిలిపోయినవి, నేను తెలుసుకోవాల్సినవి, నా వల్ల లోకానికి తెలియాల్సినవి ఏమైనా ఉంటే అవి తెలియజేయమన్నాడు అనమాట. ఈయనేం చెప్తారంటే కార్తీక మహాత్యాన్ని గురించి అత్రి అగస్త్య మహామునుల మధ్యలో జరిగినటువంటి సంవాదాన్ని తప్పకుండా తెలుసుకోవాలి అన్నారు. అత్రి మహాముని, అగస్త్య మహర్షి వీళ్ళిద్దరూ ఒకసారి కలుసుకున్నారు. కాసేపు ఆ మాట ఈ మాట మాట్లాడుకున్నప్పుడు ఈయనకి అగస్త్యుడికి అత్రి మహాముని చెప్తున్నాడు అనమాట, లోకత్రయానికి ఉపకారం చేయటం కోసం కార్తీక మహాత్మ్య బోధకమైన ఒకానొక హరిగాథని చెప్తానన్నాడు. ఏమిటదా? ఏం చెప్తున్నారు? వేదంతో సమానమైన శాస్త్రం కానీ, ఆరోగ్యానికి ఈడైన ఆనందం కానీ, హరికి సాటైన దైవము కానీ, కార్తీకంతో సమానమైన నెల కానీ లేవు. అంటే ఆరోగ్యంగా ఉంటేనే ఆనందంగా ఉంటాము. మిగిలినవన్నీ మన తాత్కాలిక ఆనందాన్ని ఇస్తాయి. ఆరోగ్యం శాశ్వతమైన ఆనందం అన్నమాట, పెద్దది. కార్తీక స్నాన దీపదానాలు, విష్ణువర్చనల వల్ల సమస్త వాంఛలు సమకూరుతాయి. ముఖ్యంగా కలియుగ ప్రాణులు కేవలము విష్ణుభక్తి వలన మాత్రమే విజయ, వివేక, విజ్ఞాన, యశోధన, ప్రతిష్టాన సంపత్తులను పొందగలరు. ఇందుకు సాక్షిభూతంగా పురంజయుడు అనేటువంటి రాజు కథ చెప్తున్నారు. త్రేతాయుగంలో సూర్యవంశ క్షత్రియుడైనటువంటి పురంజయుడు అనే రాజు అయోధ్య నగరాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఈయన సర్వశాస్త్రవిధుడు, ధర్మజ్ఞుడు. అయితే అత్యధికమైన ఐశ్వర్యం కలగటం వల్ల అహంకరించిన వాడై బ్రాహ్మణ ద్వేషి, దేవబ్రాహ్మణ భూహర్త, సత్యశౌచ విహీనుడు, దుష్టపరాక్రమయుక్తుడు, దుర్మార్గవర్తనుడు అయి ప్రవర్తింపసాగాడు. అంటే డబ్బు తలకెక్కే కొందికి ఇవన్నీ విధానాలు చేయవలసినవి తను ఎట్లా ఉండాలో అలా లేకుండా పోయాడనమాట. తద్వారా అతని ధర్మబలం నశించింది. సామంతులైన కాంభోజ, కురుజాదాదులు అనేక మంది ఏకమై చతురంగ బలాలతో వచ్చి అయోధ్యను చుట్టి ముట్టడించారు. ఈ వార్త తెలిసిన పురంజయుడు కూడా బలమదయుక్తుడై శత్రువులతో తలపడేందుకు సిద్ధమయ్యాడు. పెద్ద పెద్ద చక్రాలున్నది, ప్రకాశించేది, జెండాలతో అలంకరింపబడినది, ధనుర్బాణాదిక శస్త్రాస్త్రాలతో సంపన్నమైనది, అనేక యుద్ధాలలో విజయం సాధించింది, చక్కని గుర్రాలు పూంచినది, తమ సూర్యవంశ అన్వయమైనది అయినటువంటి రథాన్ని అధిరోహించి రథ, గజ, తురగ, పదాతులు అనబడేటువంటి 4 రకాల బలాలతోటి, చతురంగ బలాలంటే అవే, ఈ 4 బలాలతోటి నగరం నుంచి వెలువడి చుట్టుముట్టిన శత్రు సైన్యాల మీద విరుచుకుని పడ్డాడు. ఈ విరుచుకుపడినటువంటి శత్రుంజయుడు విజయాన్ని సాధించాడా లేదా, భగవంతుడు అతనికి సహకరించాడా లేదా అంటే ధర్మము అతనితోటి ఉన్నంతకాలము అతను జయించగలిగి ఉండేవాడు. ఎప్పుడైతే అతని ధర్మాన్ని వీడాడో ఆయన యొక్క విజయం పట్ల కొంత అనుమానమే
ఆ కథ ఏమైందో రేపటి భాగంలో తెలుసుకుందాం. నమస్కారం.